ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 41వ కీర్తన 13వ వచనము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఇశ్రాయేలు దేవుడు అనిపించుకోవడానికి దేవుడు ఎంతో ఇష్టపడ్డాడండి. యాకోబుకు పేరే కదండి ఇశ్రాయేలు అంటే. ఇశ్రాయేలునకు దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడంటే ఎంతగా ఇశ్రాయేలుగా ఉన్న ఆ యాకోబు తన జీవితాన్ని దేవుడికి అప్పగిస్తూ వచ్చినాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే అనేక సార్లు దేవుణ్ణి వెంబడించిన వాడుగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఎక్కువ శాతం మనకి కనిపించేది ఎవరైనా ఉన్నారంటే యాకోబు. ఇశ్రాయేలు, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని ఇశ్రాయేలును ఉద్దేశించి, యాకోబును ఉద్దేశించి యెషయా గ్రంథంలో ఎన్నో వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి కదండి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మనకు పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇశ్రాయేలు దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక అని వాక్యం మనము ఇప్పుడు చదువుకున్నాము. ఇశ్రాయేలు దేవుడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడంటే యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత దేవునికి ఎంత కట్టుబడి జీవించి ఉన్నాడో, ఎంతగా తగ్గించుకొని ఉన్నాడో, ఎంతగా దేవుడి మాటకు విధేయత చూపించి ఉన్నాడో మనం అర్థం చేసుకోవలసిన వారిగా ఉంటున్నాము. మనం ఎప్పుడైతే దేవుడి మాటకు విధేయత చూపిస్తామో, దేవుని మాట యందు లక్ష్యముంచి ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉంటాము, ఆయన మహిమార్థమే ప్రతి విషయంలో ఆయనకే అప్పగించుకుంటూ ఆయన చూస్తూ ముందు కొనసాగుతూ ఉంటామో, అప్పుడుకు మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషించేవారుగా, మనల్ని బట్టి కూడా ఆనందించేవాడుగా దేవుడు ఉంటాడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక అని మనం మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఇశ్రాయేలు వలె మనం ఉండాలని మన యొద్ద నుంచి దేవుడు కోరుకుంటుండగా, ఆ విధంగా ఉండడానికి దేవుడే మరొక తరుణం మనకి అనుగ్రహిస్తుంటుండగా, ఆ విధంగా ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనే పేరు ఎన్నటెన్నటికీ ఆయన అలా ఉంచడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అదేవిధంగా మన దేవుడు అని మన పేరు కూడా పెట్టబడాలి అంటే మరి మనం కూడా దేవునికి నమ్మకస్తులుగా, దేవుని సంతోషపెట్టేవారిగా మనం ఉండాలని ఈ వాక్యంను మనం ఆ విధంగా అర్థం చేసుకోవలసిన వారిగా ఉంటున్నామని ప్రభు పేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.